మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. ఇది చూడండి, ఈ దినముకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 32-31 వచనం చదువుకుందాం. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాలన స్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా సజీవులుగా విధానం పెట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. తండ్రి, స్థుతులపై ఆసీనుడైన దేవ తండ్రి, నీకే వేలాది వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి వినగల గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభునే తినం బ్రతమాలు విన్నమ్మగా పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఈ దినములకై ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా. ఇక్కడ మనకి చూడండి, బైబిల్ గ్రంథములు మనకి ఎన్ని ఉన్నాయి? ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి అయితే తర్వాత 6 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలను క్రోడీకరించి ప్రభు 2 ఆజ్ఞలుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నాము కదా, ఆ లేఖనాల్లో 2 ఆజ్ఞలుగా మన ప్రభు మనకు అనుగ్రహించారు. ఇవి పాత నిబంధనలో వ్రాయబడిన మాటలే. కాబట్టి వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు అని చెప్పారు. సీనాయి కొండ మీద దేవుడు తన చేతి వ్రేలుతో వ్రాసిన 10 ఆజ్ఞలు గల పలకలను మోషేకి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు గల పలకలను మోషేకి ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు మీకు కంటతా వచ్చి ఉండాలి. ఈ 10 ఆజ్ఞలు మనకి కంటతా వచ్చి ఉండాలి. అసలు ఈ 10 ఆజ్ఞల గురించి కూడా మన ఇంటిలో మనము రాసుకుని ఉండాలి. 10 ఆజ్ఞలు కూడా, ఈ 10 కమాండ్మెంట్స్ అంటే ఈ 10 ఆజ్ఞల గురించి కూడా ఒక సినిమా కూడా వచ్చింది. మరి ఎంతమంది చూసారో తెలియదు కానీ 10 కమాండ్మెంట్స్ గురించి. అందులో మరి ఎర్ర సముద్రము 2 పాయలుగా అవటము చాలా అసలు గొప్ప అద్భుతమైనది. కాబట్టి దాని గురించి చాలామంది కూడా ఆ సినిమా చాలా విధంగా అది పాపులర్ అయ్యింది ఆ పిక్చర్ 10 కమాండ్మెంట్స్. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఉండేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభు జీవించిన దినాల్లో అనేక మంది ఆయనను ప్రశ్నలు వేసేవారు. ఎవరు ఉన్నారు కదా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, వీరు ఆయనను ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. ఆయన చెప్పే సమాధానాల్లో ఏదైనా తప్పు కనుక ఉంటే పట్టుకొని ఆయన్ను అల్లరి చేయాలని ఉద్దేశం అన్నమాట వారిది. కొంతమంది కాచుకుని కూర్చునేవారు. ఆయన చెప్పే మాటల్లో ఏదైనా తప్పులు ఉన్నాయా అని వెతకడానికి కాచుకుని కూర్చునేవారు. అదేవిధంగా మరి ఒకసారి పాపంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చారు. వచ్చి ఇడ్చుకొని దేవాలయంలోనికి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ సమయానికి యేసు ప్రభు దేవాలయంలో ఏం చేస్తున్నారు? వాక్యాన్ని బోధిస్తున్నారు. అందరి మధ్య ఆమెను నిలబెట్టి పురుషుడేడి
ఆమె ఒక్కదాన్నే తీసుకుని వచ్చారే. పాపం ఇద్దరు చేసినట్లే కదా, మరి స్త్రీనే తీసుకుని వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరి మధ్య నిలవబెట్టి ఈమె పాపం చేస్తుండగా పట్టబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని వ్రాయబడి ఉంది కదా, దీనికి నువ్వేమంటావు అని ఆయన్ని ప్రశ్నించారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ ఈ విధంగా వ్యభిచారం చేసిన స్త్రీలను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలని వ్రాయబడి ఉంది కదా, నీవేమంటావు అని ప్రశ్నించా. అంటే ఆయన ఏ జవాబు చెప్పినా వారికి దొరికిపోతాడు అనుకున్నారు. ఏ జవాబు చెప్పినా వారికి దొరికిపోతారు అనుకున్నారు. అంటే రాళ్ళతో కొట్టి చంపండి, మోషే వ్రాసాడు కదా అంటున్నారు కదా, రాళ్ళతో కొట్టి చంపండి ఆమెను అని ప్రభు కనుక అంటే ఏమంటారు? రాళ్ళతో కొట్టి చంపేవాడు రక్షకుడు ఎలా అవుతాడు అని ప్రశ్నిస్తారు కదా. అదే విధముగా మరి ఒకవేళ నేను ఆమెను క్షమిస్తున్నాను, ఆమెను విడిచిపెట్టండి అని ఆయన కానీ అంటే ఈయన మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధముగా మాట్లాడుతున్నాడు అంటారు. నేను క్షమిస్తున్నాను, ఆమెను విడిచిపెట్టేయండి అని కనుక ప్రభు అంటే మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధముగా మాట్లాడుతున్నాడని అంటారు. అంటే ఏ విధముగా చెప్పినా కూడా ఆయన దొరికిపోతాడు అని వారు ఊహించారన్నమాట. కాబట్టి అది యేసు ప్రభు వారందరినీ తేరి చూసి మీలో పాపం లేనివాడు మొదటిగా ఒక రాయి విసరండి అన్నాడు. మీలో పాపం లేనివాడు మొదటిగా రాయి విసరండి అన్నాడు. చూడండి అని చెప్పి ఆయన నేల మీద వ్రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తూ ఉన్నాడు ఆయన? వారందరి చేతుల్లో ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. వారందరి యొక్క పాపముల చిట్ట ఆయన తెలుసు. ప్రతి ఒక్కరి యొక్క పాపం ఆయనకి తెలుసు. ఆయన రాస్తూ ఉన్నాడు. అయితే మీలో పాపం లేని వారు ఆ రాయి విసరండి అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు కదా, వారి మనస్సాక్షికి తెలుసు కదా, వారు పాపం చేశారో లేదో మనకు తెలియదా? ప్రతి ఒక్కరు ఏదో విధముగా పాపం చేసిన వారే, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా ఏదో విధముగా పాపము చేసిన వారే. చేయని వాడు ఎవ్వడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని నేను వాక్యం తెలియజేస్తుంది కదా. ఒక్కడు నీతిమంతుడు లేడు అంటే ఒక్కడు కూడా పాపము తెలియకుండా ఉన్నవాడు ఎవడు లేడు. ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే. కాబట్టి వారు ఈ మాట అనేసరికి ప్రభు వాళ్ళు ఏం చేశారు? రాళ్ళ కింద వేసేసి వెళ్ళిపోయారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక్కటే ఇక్కడ నిలబడి ఉంది. అమ్మా, వారు నిన్నేం చేయలేదా? వారు నిన్నేమీ చేయలేదా? లేదు ప్రభు అంటే నేను కూడా నిన్నేమి అన్నాను. ఇక నుండి నువ్వు పాపము చేయొద్దు, ఇక నుండి నువ్వు పాపం చేయొద్దు అన్నాడు ఆ స్త్రీతో. కాబట్టి ఈ విధముగా మానవన్స్ పొంది అప్పటి నుండి ఆమె పరిశుద్ధ జీవితం జీవించడము మొదలుపెట్టింది. జీవించడం మొదలుపెట్టింది. కాబట్టి ఇలా యేసు ప్రభువును ప్రశ్నించడానికి అనేక మంది వస్తుండేవారు. అనేక మంది ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఈ విధముగా మరి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. దానికి బదులుగానే మనము పైన చదువుకున్న మాటలు, పైన లేఖనాలు మనం చదువుకున్నాం కదా, ఆ ఆజ్ఞలే. కాబట్టి ఆ రెండో ఆజ్ఞలు, నీ దేవుడైన ప్రభువుని మొదట ఏం చేయాలి? ప్రేమించాలి. నీ దేవుడైన ప్రభువుని మొదట ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అర్థం? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అంటే చర్చికి వెళ్ళడం, పాటలు పాడటం,
కొన్ని చర్చెస్లో డ్యాన్సులు కూడా వేస్తూ ఉంటారు. మరి ఈ దశమ భాగాలు ఇవ్వడం, కానుకలు ఇవ్వడం, ఇది కాదండి దేవుణ్ణి ప్రేమించడం అంటే. ఇది దేవుణ్ణి ప్రేమించడం కాదు. కానుకలు ఇచ్చేస్తే దేవుణ్ణి ప్రేమించడం కాదు అది. కనుక ఇక్కడ చెడుతనమును అసహించుకుని దేవుని వైపు తిరగడమే అని కీర్తనకారుడు అంటున్నాడు. చెడుతనమును అసహించుకో, నీలో ఉన్న చెడుతనాన్ని నీవు అసహించుకో, నీలో ఉన్న పాపం ఉందేమో అసహించుకో అని కీర్తనకారుడు అంటున్నాడు. చూడండి 97 కీర్తన 97:10 ఇక్కడ యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారేం చేయాలి? చెడుతనమును అసహించుకోవాలి. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనండి. అసహించుకుంటున్నారా? లేకపోతే ప్రతివారం దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాం, వాక్యం వింటున్నాం, కనుకలు ఇచ్చేస్తున్నాం, దశమ భాగాలు ఇచ్చేస్తాం, దేవుడు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు డైరెక్ట్గా అనుకుంటున్నారా? కాదు. మనలో ఉన్న చెడుతనాన్ని మనం ఏం చేయాలి? అసహించుకోండి. ముందు అసహించుకోండి, తర్వాత ఇవన్నీ చేయండి. కాబట్టి ఇక్కడ చెడుతనమును మానివేయండి అని అంటలా. చెడుతనమును మానివేయండి అని అనలేదు, కానీ చెడుతనమును అసహించుకోనండి అని చెప్తున్నాడు. చెడుతనమును అసహించుకోండి అంటున్నాడు. మరి అలా అసహించుకునే వారు ఎంతమంది ఉన్నారు? అలా అసహించుకుని దేవుని సన్నిధానానికి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? అలా అసహించుకుని దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసహించుకుంటున్నారా? ఎవరైనా సరే అసహించుకునే వారిగా ఉన్నారా? కాబట్టి ఈ విధంగా ప్రియులారా దేవుని ప్రేమించడం గురించి చెబుతూ ఇక్కడ 4 మాటలు యేసుప్రభు వాడారు. ఈ 4 మాటల్లో చివరి 3 మాటలు వేరు, మొదటి మాట వేరు. మొదటి మాట ఏంటి? నీ పూర్ణ హృదయంతో అని అన్నారు. నీ పూర్ణ హృదయంతో అన్నారు. హృదయం అంటే ఏంటి? వ్యక్తిత్వం. హృదయం అంటే వ్యక్తిత్వం. ఈ హృదయంలోనే 3 భాగాలు ఉన్నాయి. ఏంటి? ఆత్మ, మనస్సు, శరీరము. ఆత్మ, మనస్సు, శరీరము. అందుకనే నీ పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ అని ప్రభు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకంతోనూ వివేకంతోనూ అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఒక్కొక్కటి మనము ధ్యానించుకోవాలి. మనం ధ్యానించుకునే వారిగా ఉండాలి, పరిశీలించుకునే వారిగా ఉండాలి. మొదటిగా ఏంటి? ఆత్మ, తర్వాత మనస్సు, తర్వాత శరీరము. ఆత్మ ఇక్కడ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని బైబిల్ చెప్తుంది. మరి సామెతల గ్రంథంలో మనం చూస్తాం 20:27 ఏదైనా తోటలో ఆజ్ఞను అతిక్రమించి ఆత్మ చనిపోయింది. ఎవరు? ఆదాము అవ్వలు. ఏదైనా తోటలో వీరేం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అప్పుడేమైపోయింది? ఆత్మ చనిపోయింది. చనిపోయిన ఈ ఆత్మ యేసుక్రీస్తు ద్వారా తిరిగి బ్రతుకుతుంది. చనిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తారో అప్పుడు యేసుక్రీస్తు ద్వారా వారు దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వస్తారో అప్పుడు తిరిగి ఆత్మ బ్రతుకుతుంది ప్రియులారా. కాబట్టి ఈ విధంగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చూసినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదే మారు మనసు అనుభవం ఇదే. కనుక ఇదే తిరిగి జన్మించడం అంటే కూడా ఇదే తిరిగి జన్మించడం, ఇదే రక్షణ, ఇదే వెలిగించబట్ట, ఇదే పరివర్తన.
ఇదే మారమనసు, ఇదే రక్షణ, ఇదే వెలిగించబట్ట, ఇదే తిరిగి జన్మించుట. కాబట్టి ఇదే పరివర్తన. ఈ అనుభవం నీవు సంపాదించుకోవాలి. ఈ అనుభవాన్ని మనము సంపాదించుకోవాలి. ఈ అనుభవంలోనికి మనం రావాలి. తిరిగి జన్మించే అనుభవంలోనికి మనం రావాలి. కాబట్టి మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. మన పూర్ణ ఆత్మతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా మనసు, మొదటిది ఆత్మ, రెండవది మనసు. మనసు అంటే ఏంటి? ప్రాణం. మనసు అంటే ప్రాణం. ఈ ప్రాణమే ఆత్మను శరీరాన్ని పట్టి ఉంచుతుంది. ఈ ప్రాణమే ఏం చేస్తుంది? ఆత్మను శరీరాన్ని పట్టి ఉంచుతుంది. ప్రాణం పోయినప్పుడు మన ఆత్మ శరీరము వేరైపోతుంది కదా. ప్రాణం పోయినప్పుడు ఆత్మ శరీరము వేరైపోతుంది. మన్నైనది వెనుకట వల్లనే ఈ శరీరం ఏమైపోతుంది? మంటిలోకి కలిసిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి చేరుతుంది. కాబట్టి ఈ విధముగా రక్తమే ప్రాణం మన బైబిల్ చెప్తుంది. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో రక్తమే ప్రాణం. రక్తం లేకపోతే మనం బ్రతకాలమా? రక్తం ఉండాలి మనిషిలో. రక్తమే ప్రాణం అని బైబిల్ చెప్తుంది. మన మనసులోని భావోద్రేకాలు ఉంటాయి. ప్రేమించడం, ద్వేషించడం, కోపించడం, నవ్వడం, ఏడవడం, ఇవన్నీ మనసులో నుండే వస్తాయి. అయితే ఈ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందాలి. ఈ మనసు మారి నూతన మొగట వలన మనము రూపాంతరము పొందుకోవాలి. దేవుని వాక్యం చదవడం ద్వారా, వినడం ద్వారా మన మనసు మారుతుంది. చదవడం ద్వారా, వినడం ద్వారా మన మనసు అనేది మారుతుంది. కాబట్టి మన పూర్ణ వివేకంతో లేక మనసుతో దేవుని మనం ప్రేమించాలి. మూడవదిగా శరీరము. దేవుడి శరీరాన్ని తన మహిమ కొరకు కలుగజేశాడు. తన మహిమ కొరకు కలుగజేశాడు ఈ శరీరాన్ని. ఈ శరీరము దేవుని ఆలయం. ఆయన విలువ పెట్టి కొనబడిన ఆలయం ఇది శరీరము. ఈ శరీరము కాబట్టి దేవుడు ఈ శరీరాన్ని తన మహిమ కొరకు కలుగజేశాడు. ఈ శరీరం దేవుని ఆలయము. దీన్ని మనము పరిశుద్ధముగా కాపాడుకోవాలి. పాపం అనేది అంటుకోకుండా ఉండాలి. ఈ శరీరానికి పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని తన మహిమ కొరకే ఆయన కలుగజేశాడు. ప్రియులారా, తన మహిమ కొరకే కలుగజేశాడు. కాబట్టి దీన్ని మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ శరీరం మట్టి గడ్డములలో మహిమేశ్వర్యాన్ని దాచి ఉంచాడు. ఈ శరీరము విలువ పెట్టి కొనబడింది. విలువ పెట్టి కొన్నాడేమో ఆయన తన రక్తం ఇచ్చి. మనము మన సొత్తు కాదు. చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయం 19:20లో. కాబట్టి మన పూర్ణ బలముతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. మన పూర్ణ బలముతో దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మొదటి ఆజ్ఞ మనం చూసాం. రెండవ ఆజ్ఞ చూసినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు ఇతరులకు సహాయం చేసేవారిగా కూడా నీవు ఉండాలి. మనుషులతో సమాధానంగా ఉండాలి. మనుషులతో సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీడుకు ప్రతికీడు చేయకండి. కీడుకు ప్రతికీడు చేయొద్దు. అదేవిధంగా శత్రువులను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో కదా, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగా మన శత్రువులను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించే వారిగా ఉండాలి. ఎలా ప్రేమించుకుంటావో అలా నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసు ప్రభు మనకు అనుగ్రహించిన ప్రధానమైన 2 ఆజ్ఞలను పాటిస్తూ, ఈ ప్రధానమైన 2 ఆజ్ఞలను మనం ఏం చేయాలి? పాటించాలి. పాటించి ఆయనకిష్టులుగా దేవుణ్ణి మానవులను ప్రేమించువారిగాను ప్రభు మనలను మారుస్తాడు. కాబట్టి పిల్లరా,
దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి. మన తోటి వారిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. మన శత్రువులను మనం ప్రేమించేవారిగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి మనము చేయకూడదు ప్రియులారా. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. వాక్యము మనము చెప్తాం, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామో లేదో ఒక్కసారి వారి ఆత్మపరిశీలన మనం చేసేవారిగా ఉండాలి, చేసుకునేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా ప్రభా. తండ్రి ఇంతవరకు నాయన ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి 2 ఆజ్ఞల గురించి మీకు మాకు స్పష్టంగా మాకు తెలియజేస్తారు నాయన ప్రభా. ఆ విధంగా ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు నాయన ప్రభా ఆ విధంగా వారు జీవించడానికి నీ కృప చూపండి నాయన తండ్రి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా ఉంటకు నజరేయుడైన యేసు అమృతమార్గ నమ్మగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.